గ్రూప్ 2 సంబంధించినటువంటి వాయిదాకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రచురించడం జరిగింది. గ్రూప్ 2 వాయిదా అభ్యర్థుల విజ్ఞప్తులతో సర్కారు నిర్ణయం. డిసెంబర్లో ఎగ్జామ్, త్వరలో కొత్త తేదీలు అని చెప్పేసి టీజీపీఎస్సీ కూడా చెప్తా ఉంది. సిడిపిఓ, ఈఓ పరీక్షలు కూడా రద్దయినాయన్నటువంటి వార్తను చూసుకోవచ్చు. గ్రూప్ 2 ఎగ్జామ్ను ప్రభుత్వం వాయిదా వేసింది. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వాటిని డిసెంబర్లో నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించడం జరిగింది. అయితే అప్పట్లో ప్రకటించింది. అయితే ప్రిపరేషన్కు టైం కావాలని నిరుద్యోగులు ఆందోళన చేయడంతో అప్పటి సర్కారు ఎగ్జామ్స్ వాయిదా వేసింది. దీంతో అదే ఏడాది నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహిస్తామని టీజీపీఎస్సీ కొత్త షెడ్యూల్ ఇచ్చింది. కానీ అప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలు కావడంతో మళ్లీ వాయిదా వేశారు. జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు పెడతామని రీషెడ్యూల్ రిలీజ్ చేశారు. అయితే రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ రావడంతో పరీక్షలను మరోసారి వాయిదా వేశారు. అప్పటికే కొందరు కమిషన్ సభ్యులు రాజీనామా చేయడంతో కొత్త కమిషన్ ఏర్పడే వరకు ఆగాల్సి వచ్చింది. కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాత ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. మరో 3 వారాల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా ఎగ్జామ్స్ మళ్లీ వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. డిఎస్సి పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరుగుతున్నాయని, దీంతో రెండింటికి మధ్య గ్యాప్ తక్కువ ఉందని, ప్రిపరేషన్కు ఇబ్బంది అవుతుందని అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించారు. అభ్యర్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఎగ్జామ్ను వాయిదా వేస్తూ శుక్రవారం జరిగినటువంటి సమావేశంలో టీజీపీఎస్సీ అయితే మరి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత మరి దర్దాపుగా ఈ యొక్క గ్రూప్స్ 2 సంబంధించి దర్దాపుగా 4 సార్లు వాయిదా. ఒక పక్కన తెలంగాణ రాష్ట్ర సర్కార్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ ఇది రెండోసారి, అది కూడా 2 సార్లు, అంటే మొత్తానికి 4 సార్లు దర్దాపుగా వాయిదా పడ్డటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడైనా మరి సక్రమంగా జరుగుతుందా? వాళ్ళు డిసెంబర్ అంటా ఉన్నారు, మరి నవంబర్ ఉంటుందా లేకపోతే డిసెంబర్ ఉంటుందా? ఒక పక్కన డిసెంబర్ అనేటువంటిది కూడా ప్రధానంగా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు విద్యార్థులు, ఎందుకంటే సమయం ఎక్కువగా ఉంటే ఇబ్బంది కాదు. నవంబర్లో మరి గ్రూప్ 3 పరీక్షలు ఉన్నాయి. మరి గ్రూప్ 3 పరీక్షల తర్వాత గ్రూప్ 2 నిర్వహిస్తారా, లేకపోతే గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3? అంటే ఎందుకంటే సిలబస్ ఒకటే ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి మరి దానిలో మరి ఏ దానికి ప్రయారిటీ ఇస్తారు? వాళ్ళేమో గ్రూప్ 2ను మరి గ్రూప్ 2 నవంబర్లో నిర్వహించి గ్రూప్ 3ని కూడా నవంబర్లో, అంటే జస్ట్ వారం రోజుల గ్యాప్లో నిర్వహించినట్టయితే పెద్ద ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా విద్యార్థుల దగ్గర నుంచి, ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇట్లాంటి వాదనే వస్తూ ఉన్నది. కాబట్టి మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి అంటే అన్ని సంబంధించిన పరీక్ష తేదీలను పరిశీలించిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీగా ఒక ఫిక్స్డ్ అయినటువంటి డేట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే గ్రూప్ 2 సంబంధించినటువంటి వాయిదా అయితే అయింది. పోస్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఇంకా ఎట్లాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. దీనిపైన కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది.